హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను రూప్చంద్ ఫిష్, అదే చైనీస్ ప్రాఫిట్ అని ఇంగ్లీష్లో అంటారు కదండి, ఆ ఫిష్తో కర్రీని అయితే చేశాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. కూర అయితే మీకు చాలా బాగుంటుంది మ్యాంగో వేసినప్పుడు చేపల పులుసులో. ఈ వీడియోని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మీ అందరి కోసం చెప్పేస్తాను, రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజ్ 2 ఆనియన్స్ని తీసుకొని అలానే ఒక చిన్న సైజ్ టమాటోని తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూడా మనం మళ్ళీ వేపించుకుంటాం అనమాట కర్రీలో. సో చాలా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇవి 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మొత్తం నేను చూపించిన విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద కడాయి ఏదన్నా పెట్టుకోండి. చేపల పులుసుకి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, గిన్నె ఎప్పుడు కూడా వెడల్పుగా ఉంటే మీకు ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం ప్రస్తుతానికి మేము. సో నేను చేపల పులుసులో కూడా మస్టర్డ్ ఆయిలే యూస్ చేశాను. ఈ ఆయిల్ చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైసెస్ లాగా ఒక 4-5 పచ్చిమిర్చిని కోసుకుని ఇలా వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మీకు పచ్చిమిర్చి ఈ పులుసు కూరలోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్పైసీ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మీకు ఎప్పుడైనా సరే చేపల కూర చేసేటప్పుడు టేస్టీగా రావాలంటే కనుక ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ మీరు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట, పైకి తేలుతూ కనిపించాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయి కదండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోండి. అది వేసుకుంటే మీకు కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలానే కొద్దిగా పసుపు, కొంచెం కారం కూడా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనము చింతపండు పులుసుతో పాటు మ్యాంగో కూడా వేస్తాం కదా, పచ్చి మ్యాంగో. సో కొంచెం పులుపుగా ఉంటుంది. సో కారం కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఇవన్నీ బాగా ఇలాగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. మీకు ఎప్పుడైనా సరే చేపల కూర వండేటప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలుతుందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఇదే టైంలో మనం చింతపండు గుజ్జుని హాట్ వాటర్లో ఇలా నానబెట్టుకొని ఈ గుజ్జు అంతా కూడా వేసుకోవాలి. పిక్కలు రాకుండా ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని వేసుకుంటే మీకు ఇందులో ఉన్న జ్యూస్ మాత్రమే వస్తుంది అనమాట. ఇలా 2-3 సార్లు దీన్ని వాటర్ వేసుకొని దీంట్లో ఉన్నటువంటి పల్ప్ మొత్తం కూడా ఈ కర్రీలోకి వేసేసుకోండి. నేను తీసుకున్నది ఒక పెద్ద సైజు నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే మ్యాంగో వేస్తాం కాబట్టి కాస్త చింతపండు తక్కువగానే వేశాను నేను. నార్మల్గా మీరు మ్యాంగో వేయకపోతే కనుక 2-3 పెద్ద సైజు నిమ్మకాయలంత సైజు చింతపండుని తీసుకోవాలి. అంతైతే ఈ చేపల కూరకి మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది చింతపండు పులుసు కూడా. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మీరు గరిటె పెట్టుకుని ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మీకు ఈ కర్రీలో కింద ఏదన్నా అడుగంటుతున్నది అనిపిస్తే కనుక స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇదే టైంలో. ఎందుకంటే మీకు ఈ కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా ఉంటుంది కాబట్టి మీకు ఫాస్ట్గా కింద అడుగంటుతుంది. సో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం ఇది ఉడికేలోపు మనం రూప్చంద్ చేపను ఈరోజు వండుతున్నాం కదండి, దాన్ని బాగా ఉప్పు వేసుకుని బాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. నార్మల్గా మీకు మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు కాస్త జిగురుగానే ఉంటుంది. వాళ్ళంతా వాష్ చేసినా కూడా మీరు మళ్ళీ వాష్ చేసుకుని యూస్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు చూడండి, ఈ చింతపండు పులుసు అంతా కూడా బాగా మరుగుతుందనమాట. ఈ మరిగే టైంలో మాత్రమే మీరు వాష్ చేసుకున్నటువంటి చేప ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోండి. ఒకటి తర్వాత ఒకటి ఇలాగ అన్నీ మీరు దీంట్లో చదురుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట చేప ముక్కలన్నీ కూడా. ఈ రూప్చంద్ చేపలో అధికంగా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నాకు తెలిసిన బట్టి మీకు చెప్తున్నాను, మీరు కూడా వినండి. దీంట్లో అధికంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. దీనివల్ల గుండె ప్రమాదాలు రాకుండా నివారిస్తుంది. అలానే మెదడు పనితీరు కూడా చాలా మెరుగుపరుస్తుంది. విటమిన్ డి కూడా దీంట్లో అధికంగా ఉంది. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలానే విటమిన్ ఏ వల్ల
మీ చర్మం మరియు కంటి చూపు మెరుగ్గా కనిపిస్తుంది. అలానే విటమిన్ బి వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే మరిన్ని ప్రోటీన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కండరాలు చాలా ఉపయోగం. ఇప్పుడు ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత మీరు గరిటె పెట్టకుండా ఇలా ఏదైనా క్లాత్ సహాయంతో మొత్తం ఈ గిన్నె మొత్తం కూడా ఇలా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఇలా మరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇదే టైంలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి 2 కూడా వేసి మళ్ళీ ఇలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి పైన ఏదైనా ఒక మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టడం వల్ల మీకు పైకి ఏదన్నా చిమ్మడం అంటూ ఏం జరగదన్నమాట. ఏదన్నా చిమ్మినా కూడా పైన ఆ మూతకే ఉంటుందన్నమాట. ఈ హై ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసుకుంటే ముక్క మొత్తం కూడా మీకు ఇలా తేలుతూ కనిపిస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ మీకు చేపల పులుసు రెడీ అయిపోతున్నట్టే. ఇదే టైంలో మీరు ఒక పచ్చి మామిడికాయని పెద్ద సైజుని తీసుకుని మీరు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోండి. దాంట్లో ఉన్న సీడ్ కూడా వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నేనైతే సీడ్ కూడా చాలా ఇష్టంగా తింటాను అనమాట. సో ఆ సీడ్ని కూడా దీంట్లో వేసేసాను. ఇవన్నీ కూడా ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టండి. ఈ సిమ్లో పెట్టినప్పుడు మీకు మామిడికాయ తొందరగా కుక్ అవుతుంది అనమాట. ఇలా ఒక 15 to 20 మినిట్స్కి మీకు మ్యాంగో మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీగా వస్తుంది. అంటే మీకు మ్యాంగో అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. అలానే ఆయిల్ కూడా పైకి ఇలా తేలుతూ కనిపిస్తుంది కదండి. అంటే చేపల పులుసు కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర గార్నిష్ చేసుకుని వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే. ఎంతో ఈజీగా చేసుకునే యమ్మీగా ఉండే మామిడికాయ పండుగప్ప పులుసు కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Yummy, yummy, super yummy.